యుఎస్ఏ మన ఇండియన్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క పరిస్థితి గురించి చాలామంది పెట్టారు. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు యాక్చువల్గా. వెల్కమ్ టు ఇండియన్ ఫైర్ బ్రాండ్. సో దాని గురించి ఒక యాక్చువల్లీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఇల్లీగల్గా వెళ్ళిన వాళ్ళు ఇండియా నుంచి ఎవరు ఉంటారని ఆల్రెడీ నేను ఒక 2 వీక్స్ గురించి చెప్పాను. 2 వీక్స్ బ్యాక్ చెప్పాను. మెయిన్ గుజరాతీస్, గుజ్జూస్ అండ్ పంజాబీస్ ఉంటారు. మన వాళ్ళు అందులో తక్కువ ఉంటారు. ఆ ఉన్నవాళ్ళు కాస్తను వేరే కంట్రీ వెళ్ళి అక్కడి నుంచి రూట్ చేసి ఏదో విధంగా యూఎస్ పంపేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక లాయర్ని పట్టుకుని అక్కడ సెటిల్ అయిపోయినాడు. కొంతమంది ప్రోగ్రామ్ పేరు మీద షారూక్ ఖాన్ వీళ్ళందరూ కూడా తీసుకెళ్ళారు. రవీనా టండన్ వీళ్ళు ఎక్కడ కూడా అవుతారు, వీళ్ళ పేర్లు ఎందుకులే కానీ. సో వాళ్ళందరూ ప్రోగ్రామ్ అని పెట్టడం, 10 మంది ప్రోగ్రామ్కి వెళ్తాం, ఇంకో 20 మంది తీసుకెళ్తాం. ఒక్కొక్కటి దగ్గర ఆ రోజుల్లో 15 లక్షలు తీసుకున్నారు. ఇప్పుడు 30, 40, 50 లక్షలు కూడా ఇచ్చి వెళ్ళారు పాపేట. రైట్ఫుల్గా వెళ్ళేవాడు కంటే వీళ్ళు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళేటట్టు వాళ్ళకి వేరే దారి లేదు. వీళ్ళు వెళ్ళడానికి వీలు లేదు. ఏదో విధంగా యూఎస్ వెళ్ళిపోవాలి. ఆ విధంగా వెళ్ళేవాళ్ళు మన వాళ్ళే తక్కువ ఉంటారు. మిగతా రాష్ట్రాలు కంటే బాగా ఎక్కువ ఉంటారు పంజాబీస్. ఆ కమ్యూనిటీ చాలా పెద్దది యూఎస్లో. సో మన వాళ్ళు వెళ్ళినోళ్ళు న్యాయబద్ధంగానే వెళ్ళి చదువుకుని ఎంఎస్ చేసి ఉద్యోగం చేసి దాని తర్వాత కొంతకాలం పోయిన బిజినెస్లో దిగి సెటిల్ అయిపోయిన తర్వాత గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత దే విల్ గెట్ సెటిల్డ్. ఓకే, ఇప్పుడు ఏంటి, ట్రంప్ వచ్చిన తర్వాత వాడు ఒక ముసలి నక్క, అర్థమైందా? ముసలివాళ్ళు ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్ అయితే ఇలాగే ఏడుస్తుంది. వాళ్ళకి ఇంక ఏం ఉండదు. దెర్ ఈజ్ నో ఫ్యూచర్ ఫర్ దెమ్. చేసి ఇలా వెళ్ళిపోతాం. మనం ఉన్నంతకాలం మన బిజినెస్కి ఎంతవరకు బాగుంటుందని ఆ ఇలాన్ మస్క్కి 2-3కి వాడు మొత్తం బిజినెస్ కమ్యూనిటీకి వాడికి లబ్ధి జరిగేటట్టుగా వీడు డెఫినెట్గా వీడికి అలవాట్లు లేవు కాబట్టి మేబీ ఇంకో 10 సంవత్సరాలు బతికేయచ్చు. నోబడీ న్యూస్. అంచేత ఈ వాంట్స్ టు బీ ఈ 5 years తర్వాత అవసరమైతే మళ్ళా కాన్స్టిట్యూషన్ మార్చి ఇంక వీడే ప్రెసిడెంట్ ఉండేటట్టుగా షీ జిన్పింగ్ వాడు చైనీస్ అని చూసి వీడికి ల్యాండ్ గ్రాబింగ్, వేరే దేశాలని ఆక్రమించుకోవడం అనే కోరికోటిని ఇంక వీడే ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ ఉండిపోవడం, ఈ రెండు బాగా పెట్టేసుకుని జనాలకి అమెరికన్స్కి బాగా చేస్తున్నట్టుగా ఒక ఇంప్రెషన్ రావాలి. కాబట్టి ఈ మైగ్రేషన్ ఇల్లీగల్గా వచ్చిన మైగ్రెంట్స్ని పంపించారు. మెయిన్లీ ఎవరి కోసం, మెక్సికన్ నుంచి క్రిమినల్స్ వచ్చేసారు. అదేవిధంగా బ్లాక్స్ కూడా డిఫరెంట్ ప్లేస్ నుంచి క్రిమినల్స్ వచ్చారు. ఆ క్రిమినల్స్ బ్యాక్ పంపించేటప్పుడు నిజంగా క్రిమినల్ రికార్డు ఉండుంటే వాడు తప్పించి తిరుగుతుంటూ ఇప్పుడు దొరికితే వాడికి వేడి చేయొచ్చు. వీళ్ళకి మామూలుగా ఇల్లీగల్గా అంటే డైరెక్ట్ లీగల్ ఫార్మ్స్ లేకుండా ఉన్న వాళ్ళు ఇండియన్స్ని మొన్న పంజాబ్ పట్టుకొచ్చారు. ఒక 200 మంది 300 మంది పట్టుకొచ్చి ఎక్కడ అమృత్సర్లో దింపి. నేను ఆల్రెడీ చెప్పాను, పంజాబీస్, గుజరాతీస్ వాళ్ళే ఉంటారు. అప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడుకో అంత భయపడిపోతారండి. ఈ ఫారెన్ మినిస్టర్ జయశంకర్ కానీ మోడీ గారు కానీ కనీసం మాట్లాడాలి కదా. వాట్ యూఆర్ డూయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. బీడీలు వేసి తీసుకురావాల్సినంత ఆవశ్యకత ఎవరికి పడింది? దే ఆర్ నాట్ క్రిమినల్స్. లైక్ అట్లీస్ట్ మెక్సికో నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది క్రిమినల్స్ ఉంటారు, బ్లాక్స్ కొంతమంది క్రిమినల్స్ ఉంటారు. ఐ డోంట్ థింక్ ఇండియన్స్ ఎవరు ఇల్లీగల్గా అంటే పేపర్స్ ప్రాపర్గా లేని వెళ్తారు. ఒకసారి నేను ఒక 24 years బ్యాక్ ఫిల్మ్ తీస్తున్నాను యాక్చువల్గా, టైమ్ అనే సినిమా. సింగపూర్లో షూట్ చేసేసుకున్న తర్వాత మలేషియా వెళ్ళాం. మలేషియాలో అవన్నీ చూసి పెట్టడానికి అక్కడ ఎవడో ఉన్నాడు ఒక అతను, పేరు ఎదిగిపోవడం, అమ్మాయి కూడా మా ఫ్రెండే. అతను పోయేటప్పుడు అతను మలేషియాలో షూటింగ్ జరిగినప్పుడు కోఆర్డినేట్ చేస్తూ ఉండేవాడు అనమాట. ఓకేనా? సో సింగపూర్లో 15 రోజులు షూట్ చేసిన తర్వాత ప్రభుదేవ్ వాళ్ళతో షూట్ చేసిన తర్వాత నేను మలేషియా వెళ్ళాం. ఇంకొక సాంగ్, ఒక 5-6 సీన్లు ఉండడం వల్ల అనమాట. సో సిమ్రాన్ వాళ్ళందరూ తీసుకెళ్ళాను. అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడ షూటింగ్కి ఏర్పాటు చేసే ఒక అతను నన్ను అప్రోచ్ చేయడు, సింగపూర్ వచ్చే. నాకు అవసరం లేదు, నాకు ఆల్రెడీ చాలాసార్లు వెళ్ళేది. నాకు బాగా పరిచయం ఉన్న చిన్న కంట్రీలు ఏమంటే సింగపూర్ అండ్ ఆల్సో మలేషియా. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, తమిళియన్స్ మినిస్టర్స్ కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ ఆల్సో పాపం పోయేడు అతను పాండు అని తమిళ యాక్టర్, అతను చాలామందిని పరిచయం చేసాడు. మేము ముందు వెళ్ళాము చూసుకోవడానికి. సో నాకు అవసరం లేదయ్యా అన్నాను. అయినా మిమ్మల్ని మలేషియా వచ్చినప్పుడు కలుస్తాను సార్ అంటే కలవమన్నాను. ఈలోగా నా రిలేటివ్స్ ఇద్దరినే, ఒక చౌదరీస్ అబ్బాయిని, కాపుల అబ్బాయిని ఎవరో కాకినాడ నుంచి పట్టుకెళ్ళిపోయాడు. వీడు నేను అక్కడి నుంచి రూట్ చేస్తాను అమెరికా అని చెప్పేసి. ఇది ఇల్లీగల్ అంటే. తర్వాత మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటికి అతను కూడా అక్కడ పేపర్లో స్ట్రైట్ టైమ్స్ అనే దాంట్లో చూసి ఆ అబ్బాయిలు ఇద్దరును ఏడుస్తూ ఫోన్ చేశారు. వీళ్ళ పాస్పోర్ట్ ఆడి దగ్గర ఉండిపోయింది. వీళ్ళకి ఒక్కొక్కడు 3 లక్షలు 3.5 లక్షలు ఇవ్వడానికి ఆ రోజులు 34 years బ్యాక్ అమెరికా పంపడానికి.
వాళ్ళు పంపించడం, వీళ్ళకి సరిగ్గా పాస్పోర్ట్లు ఇవ్వట్లేదు, డబ్బులు తిరిగి ఇవ్వట్లేదు, వెళ్ళిపోదాం అంటే. ఈ విధంగా బ్లాక్మెయిల్ చేస్తుంటే మరి ఎలా జరిగిందో అది వాళ్ళు ఏడుస్తుంటే నేను మలేషియా వెళ్ళిన తర్వాత అతను పిలిచి కొంచెం గట్టిగా మందలించి వీళ్ళు డబ్బులు వీళ్ళకి ఇప్పిస్తే దాని తర్వాత వాళ్ళు బ్యాక్ వచ్చేసారు, కాకినాడ వచ్చేసారు. తర్వాత ఎలా వెళ్ళారు అనేది ఐ డోంట్ నో, బట్ ఫైనల్లీ దేర్ హ్యాపీ. అబ్బాయి ఆస్ట్రేలియాలో నా రిలేషన్ అతను సిడ్నీలో ఎక్కడ సెటిల్ అయ్యాడు, ఈజ్ డూయింగ్ వెల్. సో ఇదేంటంటే బట్ ఇప్పుడు అదే యూఎస్ వెళ్ళిపోయి ఉంటే కూడా ఇప్పుడు సెటిల్ అయిపోయారు, లీగల్ అయిపోయినది. అప్పుడు 24-25 ఇయర్స్ అయిపోయింది యాక్చువల్గా. ఇలాగా పేపర్ సరిగ్గా లేనప్పుడు కొంతమందికి ఓకే అవ్వవు, డంప్ చేయబడతారు అక్కడికి. ఒక ప్రోగ్రామ్ షారుఖ్ ఖాన్ కూడా 20 మంది కావాలి, 40 మంది తీసుకెళ్తారు, ఒక్కొక్కరి దగ్గర 50 లక్షలు తీసుకుంటారట ఒక 20 మంది దగ్గర. సో ఇది ఆర్గనైజ్ చేసి అదొక కమిషన్ వ్యాపారం అనమాట. సో ఆ విధంగా కొంతమంది ఉంటారు, ఎక్కువ మంది ఉండేది గుజరాతీస్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి బతకగలరు కాబట్టి దే విల్ గో. అండ్ ఆల్సో పంజాబీస్, అది పెద్ద కమ్యూనిటీ అక్కడ పంజాబీస్. ఇక్కడ ఇప్పుడు మనం విన్నారు కదా, కెనడాలో కూడా పెద్ద కమ్యూనిటీ. వాళ్ళు రూల్ చేసే లెవెల్కి వెళ్ళిపోయారు, ఒక పార్టీ పెట్టేసి. అఫ్కోర్స్ దే ఆర్ హార్డ్ కోర్ టెర్రరిస్టులలో, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ ట్రూడో వాళ్ళకి సపోర్ట్ చేసి దెబ్బతిన్నాడు, తన కన్ను తానే పొడుచుకున్నాడు కెనడాలో. సో అది ఆల్రెడీ వేరే విషయం. కానీ ఇక్కడ ట్రంప్ చేసింది చాలా బార్బేరిక్. బేడీలేసి తీసుకెళ్తున్నప్పుడు తీసుకెళ్ళి అది ప్రపంచానికి చూపిస్తున్నాడు. ప్రపంచానికి కదా అది మెయిన్, వాడికి ఒక టెర్రర్ లేపాలి, ఇంకా చాలా గాజాని ఆక్రమించుకోవాలి, ఆ పక్కన గోదావరి ఆక్రమించుకోవాలి. వాడికి చైనీస్ చిన్ జింపింగ్ వచ్చే బుద్ధులు వచ్చి ఇప్పుడు ఏం చేస్తాడు, ఇప్పుడు వాడికి నేను మంచి చేస్తే ఇంకొక 20 ఏళ్ళు నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇది ఉండాలి అనే అభిలాష ఉండదు, ఎందుకంటే ముసలోడు అయిపోయాడు. అండ్ ఆల్సో ఈ ఉన్న 10 సంవత్సరాలకు కూడా వాడే ఉండేటట్టుగా ప్రతి డిపార్ట్మెంట్లలో ఒక 7 నెలలు ముందే శాలరీ ఇచ్చేసి గెట్అవుట్ అంటాడు. ఎస్పెషలీ డిపార్ట్మెంట్స్ లైక్ సిఐఏ, చాలా పెద్ద పెద్ద డిపార్ట్మెంట్లో అతని యొక్క వాట్ యూ కాల్డ్ సపోర్టర్స్నే పెట్టడం కోసం అవసరమైతే 8 నెలల ముందే ఇచ్చేస్తాడు. మనకి వాలంటీర్ రిటైర్మెంట్ లాగా ఆ విధంగా ఇచ్చేసి ఈజ్ డూయింగ్ ఇట్. ఇది ఎందుకు చేస్తాడు, ఎవరు చెప్పినా ఎందుకు అంటే వాడు వెనకాల ఉన్నదంట పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ లైక్ ఎలాన్ మస్క్, వీళ్ళందరూ ఆల్ దీస్ పీపుల్ అనమాట. సో వీళ్ళకి అతనికి ఉపయోగపడాలి. బిజినెస్ మ్యాన్ అతను. నేను గెలిచిన మన్నాడు పెట్టాను, ఇట్స్ ఆల్ బిజినెస్ ఫర్ దిస్ రైట్ డొనాల్డ్ ట్రంప్ అని చెప్పేసి. ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్, బిజినెస్ చేస్తాడు. ఏజ్ అయిపోయింది, వాడికి అలవాట్లు ఒకటి లేవు. అదేదో రామోజీరావు గారి సినిమాలో చరణ్ రాజ్ యాక్ట్ చేస్తాడు, వాడికి ఏ అలవాట్లు లేవండి, మందు కొట్టడు, ఏం చేయడు, అమ్మాయిని బట్టి చేస్తాడు, ఒక పాలు తాగుతాడు ఇట్లా గ్లాసు పాలు. ఆ విధమైన క్యారెక్టర్ డొనాల్డ్ ట్రంప్. మన ఇండియన్స్ వచ్చేసారంటే కాదు పాపం, మామూలుగా వచ్చారు వాళ్ళు, వెళ్ళారు అక్కడికి. ఇప్పుడు న్యాయబద్ధంగా ఉన్న వాళ్ళ కంటే ఎక్కువ ఖర్చు పెట్టి వెళ్ళారు పాపం వాళ్ళు, ఎప్పుడు వెళ్ళారా కానీ. యూఎస్ డంప్ చేయబడాలంటే మినిమం 10 ఆ రోజుల్లో, ఒక ఆ రోజులు అంటే ఒక 30 years బ్యాక్ 10 lakhs 15 lakhs అలా, ఇప్పుడు 50 లక్షలు అయిపోయింది. సో ఎంత ప్యాథటిక్ అంటే అయితే ఓకే ఇల్లీగల్గా ఉన్న వాళ్ళని పంపించడానికి వెనక్కి పంపించేయడం అనే దాంట్లో భారత ప్రభుత్వం కూడా వీఆర్ ఆల్సో అగ్రీయింగ్, మీరు చేసే తప్పు కదని. బేడీలేసి తీసుకురావడం ఏంటి, ఒకటి మాట్లాడలేరు ప్రైమ్ మినిస్టర్. ఈయన గ్లామర్ కోసం ఈయన గ్లామర్ అక్కడ తగ్గుద్దు అని చెప్పేసి ఈయన. అండ్ ఆల్సో అతను ఫారెన్ మినిస్టర్ కూడా అడగచ్చు, అలా బేడీలేసి తీసుకోవాల్సిన ఆవశ్యకత లేదని పార్లమెంట్లో మాట్లాడడం కాదు. యూ షుడ్ సెండ్ ఎ లెటర్ త్రూ అంబాసిడర్, నాట్ కరెక్ట్, డూ నాట్ డూ దట్ ఇన్ ఫర్దర్ అని చెప్పేసి. యూఆర్ ఇన్సల్టింగ్ ద కంట్రీ. మీ కంట్రీలో రానిచ్చినప్పుడు ఎందుకు రానిచ్చారు, అది బుద్ధి మీకు ఉండాలి. మీరు అక్కడ క్రిమినల్ మైండ్ ఉన్నారు కాబట్టి ఇంకోటి వెళ్ళాడు డబ్బులు ఇచ్చి. సో ఇప్పుడు బేడీలు వేసి తీసుకెళ్ళడం అనేది శుద్ధ పెద్ద బూత్ అది. అండ్ ఆల్సో ప్రైమ్ మినిస్టర్ షుడ్ స్పీక్ అవుట్. అండ్ ఆల్సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ బ్యాడ్ థింగ్ ఫర్ మోడీ గారు, చూస్తూ ఉండండి. సో ఎనివే ఐ డోంట్ వాంట్ టు టాక్ మచ్ అబౌట్ ఇట్. ఎగ్జిట్ పోల్స్ ఆఫ్ ఢిల్లీ, వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఆమ్ ఆద్మీకి వస్తుందా బీజేపీకి వస్తుందా? బీజేపీ చెప్తే బీజేపీలో ఉన్న వాళ్ళకి తందాం చేసి ఛానల్స్ 90% ఇక్కడ ఎల్లో జర్నలిజంలో అక్కడ ఉన్నారు, వాళ్ళంతా కూడా బీజేపీ వస్తున్నారు. అసలు జరిగేదేమో ఆమ్ ఆద్మీ పార్టీ అని కొంతమంది అన్నారు, కేజ్రీవాలే మళ్ళీ వస్తాడు. ఎనివే ఇంకొక వారం రోజులు తెలిసిపోతుంది మనకి. బట్ ఇది మట్టుకు ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ టు గివ్ ఏ థింగ్ టు బోర్డ్. అక్కడ ట్రంప్కి అన్నీ బాగానే ఉన్నాయట, ఇది అల్లి నోట్లో చెల్లాగా వైఆర్యూ అతనికి ఏదో శుశ్రూష మీరు ఎందుకు చేయాలి? యూ టు టెల్ దమ్, నువ్వు పంపిస్తున్నావు సరే, బట్ నాట్ విత్ లైక్ దిస్.
నువ్వు ఇలా పంపించావంటే మెక్సికన్కి పంపించాం కాబట్టి వీళ్ళని కూడా పంపించామన్న ఉద్దేశం అక్కడ నాట్ కరెక్ట్. మెక్సికన్స్లోనూ చాలా మంది క్రిమినల్స్ ఉన్నారు అక్కడ, బ్లాక్స్లోనూ. ఐ డోంట్ థింక్ ఇండియన్స్ యూ హ్యావ్ క్రిమినల్స్. వెళ్ళి హోటల్ పెట్టుకున్న వాళ్ళు చాలా మంది వాళ్ళు తప్పితే గుజరాత్ అంతా బిజినెస్ పెట్టుకుని వాళ్ళకి ప్రాపర్గా అక్కడికక్కడే ఉండడం కోసం లాయర్స్ హెల్ప్ చేస్తారు, అక్కడ వరకే. కానీ ఇటువంటి బ్యాడ్ వస్తుందో ఎవరు యాంటిసిపేట్ చేయలేదు. అలా ఉండిపోతారు, అలా ఉండిపోయారు చాలామంది, ఇంకా చాలామంది ఉంటారు యాక్చువల్గా. కాబట్టి ఇండియన్స్ తక్కువ, థౌజండ్స్లో ఉంటారు, ల్యాక్స్లో ఉండేది వాళ్ళు. మెక్సికన్స్ అండ్ ఆల్ దీస్ పీపుల్ విల్ బి దేర్. అండ్ ఆల్సో వై దేర్ ఆర్ పీపుల్ ఫ్రమ్ రష్యా ఆల్సో, దేర్ ఆర్ సో మెనీ పీపుల్, మెనీ కంట్రీస్. వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద డ్రగ్ కార్టల్స్ బిజినెస్లో ఉన్నవాళ్ళు. వాళ్ళని పంపించగలగాలి. ఇలా అది కూడా దాని మీద కూడా ఉక్కుపాదం మోపుతారు అన్నాడు. అది మోపితే ఇట్ విల్ బూమరాంగ్ మళ్ళీ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏకే ప్రాబ్లం రావచ్చు. వాళ్ళు చాలా చాలా భయంకరమైన అవన్నీ మీరు చూసే ఉంటారు, ఆల్రెడీ వెబ్ సిరీస్లో వస్తున్నాయి కాబట్టి. అందరం కూడా చేయి పెడతాడు అన్నాడు డొనాల్డ్ ట్రంప్. దాట్స్ హార్డ్ కోర్ క్రిమినల్స్ అండి. సో వీళ్ళంటే పాపం బతుకు తెరువు కోసం వెళ్ళాడు. మొన్న ఇండియా వచ్చి అమృత్సర్ ఆర్మీ ఫ్లైట్లో పట్టుకొచ్చిన ఇది నాట్ రాంగ్, వెరీ 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 రాంగ్. అది ప్రైమ్ మినిస్టర్ జస్ట్ గివ్ ఎ స్టేట్మెంట్ టు ఇండియన్స్ అండ్ ఆల్సో వాళ్ళకి చెప్పాలి, యూ సెండ్ దెమ్ ఆఫ్, వి అగ్రీ, బికాజ్ ఇల్లీగల్గా వచ్చారు, ప్రాపర్ పేపర్స్ లేకుండా వెళ్ళారు కాబట్టి. బట్ యు ఆర్ నాట్ సపోజ్ టు హ్యాండ్ కఫ్స్ చేసి తీసుకురావడం అనేది పెద్ద తప్పని ప్రైమ్ మినిస్టర్ షుడ్ హావ్ టోల్డ్ దెమ్. ఈయనకి అక్కడ గ్లామర్ తగ్గుద్దో, ఈయన వెళ్తా, ఈయన అసలు ఇన్విటేషన్ చేయలేదు, అదే పెద్ద షేమ్ అది. వాడు కావాలని చేశాడు, బికాజ్ యుఎస్ ఇస్ ఎ బిగ్ కంట్రీ, వాళ్ళు ఎప్పుడో డెవలప్ అయిపోయి యుఎస్ఎస్ఆర్ చిదిగిపోయింది కాబట్టి. ఇప్పుడంటే ఈయన వచ్చి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశాడు కానీ పుటిన్. బట్ అదర్వైజ్ యుఎస్ఏ పగిలిపోయింది. పగలకపోతే వీళ్ళు అసలు దరిదాపులకు వెళ్ళలేదు యుఎస్ఏ. వాళ్ళు మిలిటరీ బేస్ వచ్చి వీళ్ళకంటే 100 రెట్లు హ్యాపీగా ఉండేది, పవర్ఫుల్గా ఉండేది. వాళ్ళకి డబ్బంతా మిలిటరీ ఖర్చు పెట్టేసి దేశం ముక్కలు అయిపోయింది, సాధారణ ప్రజలు దెబ్బ అయిపోయారు, పూర్ పీపుల్ పెరిగిపోయారు లైక్ ఇండియా, రష్యాలో. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, వాట్ ట్రంప్ ఈజ్ డూయింగ్ ఈజ్ వెరీ బార్బరిక్ అనమాట, చాలా దారుణం. ఈ దారుణాన్ని ఆడికి షో ఆఫ్ చేస్తున్నాడు. వాడు మేనిఫెస్టోలో చెప్పాడు కాబట్టి అమెరికన్స్కి పెద్దపేట వేస్తాను, మీ ఉద్యోగాలు మీకు వస్తే వీళ్ళందరినీ పంపించేస్తాను అని చెప్పేసి ఇండియన్స్ కూడా దెబ్బకొట్టడం కోసం అనమాట. ఈయన వెళ్ళి బైడెన్ కలిసేటప్పుడు ఇతనికి వెళ్ళలేదు మోడీ. వాడి పెద్ద స్టాటిస్టిక్ ఫిలో డొనాల్డ్ ట్రంప్. పక్కన ఉన్న కంట్రీలే మనకంటే చిన్న చిన్న కంట్రీలు వాళ్ళే, అంటే జనాభా ప్రకారంగా అదే. ఈ కెనడా వాళ్ళని కూడా చిన్నగా వచ్చింది, చాలా బ్యాడ్ వర్డ్స్ కూడా వాడారు. సో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ షుడ్ ఓపెన్ హిస్ మౌత్ అండ్ ఆస్క్ హిమ్, వేడిలు వేయొద్దని చెప్పేసి సంఖ్యలేసి తీసుకెళ్ళటువంటి నాన్ సెన్స్. All film lovers, here comes Geeta Krishna International Film School. Living abroad and want to study film? We offer online courses for Telugu speakers. Learn acting, directing, screenplay, voiceover, ad films and more with our Geeta Krishna International Film School. Learn from hit movies like Sankirtana, Kokila and Kichurallu. Start your film career from anywhere in the world. Enroll now and start your global film journey.